హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో పిల్లలు చాలా ఈజీగా వెయిట్ గెయిన్ చేసే 7 బేబీ ఫుడ్ రెసిపీస్ వీడియోస్ని చూపిస్తాను. ఏ మంత్ నుండి ఏ ఏజ్ వరకు పెట్టొచ్చు, ఏ టైంలో పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. పిల్లలు బరువు పెరగటానికి నేను చేసిన ఈ ప్రయత్నం మీకు ఉపయోగంగా ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ నట్స్ పౌడర్ 8th మంత్ బేబీస్ నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. 8th మంత్ నుండి పిల్లలకి ఆల్మండ్స్, క్యాషూ, పిస్తా ఇంకా రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లలకైతే పెట్టుకోవచ్చు. 8th మంత్ నుండి 1 year లోపు పిల్లలకి అయితే రోజుకి 1 tablespoon వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకి తయారు చేసే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెసిపీస్లో కలిపి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. 1 year to 2 years బేబీస్కి అయితే 2 tablespoons వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే రోజు మొత్తంలో ఇచ్చుకోవచ్చు. ఇలా మీరు మీ చిన్నారుల ఏజ్ని బట్టి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వాడకం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. 1 bowl ఆల్మండ్స్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. బాదం పప్పు వల్ల పిల్లలకి స్కిన్ చాలా గ్లోగా, సాఫ్ట్గా తయారవుతుంది. ఇది వేపుకుని పక్కన పెట్టుకున్నాక 1 bowl క్యాష్యూను కూడా వేపుకుందాం. జీడిపప్పులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, జింక్, ఐరన్, ప్రోటీన్ ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ బాదం పప్పు అనేది ఎంతగానో సహాయపడుతుంది. 1/2 bowl పిస్తాను కూడా వేపుకుందాం. పిస్తా పెట్టడం వల్ల పిల్లలకి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా, హెల్దీగా ఉంటారనమాట. అలాగే 1/2 bowl పంకిన్ సీడ్స్ని కూడా వేపుకుందాం. పంకిన్ సీడ్స్లో ఫ్యాటీ యాసిడ్స్ అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇది నా ఫేవరెట్. 2 వాల్నట్స్ని కూడా వేపుకుందాం. వాల్నట్స్ పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలు ఒక చురుకుతనం అనేది పెరుగుతుంది అనమాట. చాలా స్పీడ్గా వాళ్ళ థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఇందులో omega 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి 1 month పాటు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే మీరు స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బేబీ ఫుడ్ 6th మంత్ బేబీస్ దగ్గర నుండి పెట్టొచ్చు. ఒక గిన్నెలో 3 tablespoons ఓట్స్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 minute మనకి ఇలా డ్రై రోస్ట్ అయ్యి ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకుని అదే బాండీలో 2 tablespoons నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 tablespoons క్యారెట్ తురుమును కూడా వేసి కుక్ చేసుకున్నాక ఓట్స్ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకుని 1 glass వాటర్ని పోసి లో ఫ్లేమ్లో 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. పిల్లలకి సంబంధించిన ఏ ఫుడ్ అయినా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా కుక్ అయ్యి ఉంది కదా. లూజ్గా మీరు కూడా ఇలాగే కుక్ చేసుకోండి. మరీ టైట్గా ఉండేలా కుక్ చేసుకోవద్దు, లూజ్గా ఉండేలానే కుక్ చేసుకోండి. అది ఎందుకు అనేది కూడా చెప్తాను నేను ఇప్పుడు ఇది చల్లారేంత వరకు మనం వెయిట్ చేసి చల్లారినాక జార్లో వేసుకుని 6 to 10 months లోపు పిల్లలకి అయితే 1/2 banana వేయండి. 10 months ఎబో బేబీస్కి అయితే ఫుల్ బనానా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. లూజ్గా ఎందుకు ఉంచుకోమన్నాను అంటే ఎక్స్ట్రాగా మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు. ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చేసరికి ప్యూరీ మాదిరి ఉండాలి కాబట్టి లూజ్గా ఉంచుకోమని చెప్పాను అనమాట. గ్రైండ్ చేసుకున్న ప్యూరీని పిల్లలకి పెట్టండి. సింపుల్ అండ్ ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. 1 year అండ్ ఎబో బేబీస్కి ఈ రెసిపీని అయితే పెట్టొచ్చు. 6 to 7:30 లోపల మీ చిన్నారులకి డిన్నర్ టైంలో పెట్టండి ఈ రెసిపీని. ఒక బాండీలో 2 almonds, 2 క్యాష్యూని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చి ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని నీళ్లు బాగా మరగనివ్వాలి. ఈ మాదిరిగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక చపాతీని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మరుగుతున్న నీళ్లను కూడా పోసుకుని 20 minutes పాటు చక్కగా చపాతీని నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం పాలని పొంగి రానిద్దాం. 150 ml వరకు పాలు అయితే అవసరం పడుతుంది మనకి ఈ రెసిపీలో. 20 minutes అయినాక చపాతీ చక్కగా ఇలా నాని ఉంటుంది. దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. అలాగే స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసి ఫైన్గా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఆల్మండ్స్, క్యాషూ పొడి అలాగే 150 ml వరకు పాలను కూడా పోసుకుని మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో అయినా పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లలు వెయిట్ గెయిన్ అవడానికే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఎంతగానో సహాయపడుతుంది. మీ పిల్లలు వెజ్ ప్యూరీస్ తినకుండా ఉంటుంటే ఈ రోజు నేను చూపించబోయే మెథడ్ని సేమ్ మీరు కూడా ఫాలో అయిపోయి డిఫరెంట్ వెజ్ ప్యూరీస్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. పీల్ చేసి కట్ చేసుకున్న కొన్ని క్యారెట్, స్వీట్ పొటాటో ముక్కలు అలాగే 1 walnut, క్యాష్యూని 15 minutes పాటు కుక్ చేసుకోవాలి. 15 minutesలో ఆవిరికి మనకి చక్కగా ఇలా కుక్ అయి ఉంటాయి.
వీటిని గ్రైండ్ చేసుకుందాం. సేమ్ మెథడ్నే మీరు ఫాలో అయ్యి డిఫరెంట్ వెజిటేబుల్స్ అలాగే యాపిల్ లాంటి ఫ్రూట్స్ను కూడా ఆవిరికి మగ్గించి గ్రైండ్ చేసి చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు. నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసినప్పుడే 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నానబెట్టుకున్న అటుకుల్ని వేసి 250 ml వరకు వాటర్ని పోసుకుని 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ టైంలో మనకు అటుకులు చక్కగా ఇలా మెత్తగా కుక్ అయి ఉంటాయి. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి సంవత్సరం పైబడిన చిన్నారులకైతే చిటికెడు సాల్ట్ని కూడా వేయండి. ఇక్కడ మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ విధంగా చక్కగా ఎమ్మీగా తయారై ఉంటుంది. పిల్లలకి సరిపడే ఎనర్జీ, పిల్లల యొక్క బోన్స్ ని హెల్దీగా ఉంచే బేబీ ఫుడ్ ఇది. పిల్లలకి ఉగ్గు పెడుతున్నట్లయితే ఈ రెసిపీని కూడా వారానికి ఒక్కసారి మీ పిల్లలకి పెట్టండి. 8th మంత్ నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల టేస్ట్కి తగ్గట్టు యాపిల్, బనానా ప్యూరీస్ లాంటివి కూడా ఈ రెసిపీలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక బాండీలో చిన్న బౌల్ పూల్ మకానాన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. పిల్లలకి డైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పూల్ మకానా అలాగే ఓట్స్ని పిల్లలకి పెట్టండి. ఇలా ద్వారగా వేపుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 3 టేబుల్ స్పూన్స్ రైస్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. 2 ఆల్మండ్స్, 2 క్యాష్యూని కూడా ద్వారగా వేపుకుని వీటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో 15 days పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే స్టోర్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. బాండీలో 1.5 cup వాటర్ని పోసుకుని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కొద్దిగా వాటర్లో వేసుకుని కలుపుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోండి. 4 minutesలో మనకి చక్కగా ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయి ఉంటుంది. ఈ టైంలో మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 year and above బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి 1 minute పాటు కుక్ చేసుకుని చల్లారినాక మీ చిన్నారులకి ఇష్టమైన ప్యూరీస్, బనానా, యాపిల్ ప్యూరీస్ని ఏదైనా మీరు మిక్స్ చేసుకుని మీ చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు. హై న్యూట్రియంట్స్, ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. ఈ రెసిపీ మీ చిన్నారులకి లంచ్ టైంలో పెట్టుకోవచ్చు. 8th month నుండి ఏ వయసు పిల్లలకైనా ఈ రెసిపీని పెట్టొచ్చు. ఒక చిన్న గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని పీల్ చేసి ముక్కల్లాగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకోవాలి. స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల బరువును కూడా పెంచుతుంది. 7 to 8 minutesలో స్వీట్ పొటాటో చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయి ఉంటుంది. వీటిని చల్లారనిచ్చి జార్లో వేసుకుని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్లను కూడా పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో 1 bowl వరకు అటుకుల్ని వేసుకుని ద్వారగా వేపుకోవాలి. అటుకులు నలిపి చూస్తే ఇలా పొడిలాగా అయిపోవాలన్నమాట. ఇలా అయ్యే అంత వరకు వేపుకున్నాక 250 ml వరకు వాటర్ని పోసుకుని పైన తొక్కు లోపల గింజని తీసేసిన ఒక డేట్ని కూడా వేసుకుని 1 minute పాటు కుక్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ పొటాటో ప్యూరీని కూడా వేసి మొత్తం కలుపుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా గట్టిగా వేసి 1 year and above బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి 4 to 5 minutes పాటు కుక్ చేసుకుని డేట్ని మెత్తగా ఇలా మెతిపేసిన తర్వాత చల్లారనిచ్చినాక మీ చిన్నారులకి అయితే పెట్టండి. డిన్నర్ టైంలో ఈ రెసిపీని పెట్టండి. ఈ బేబీ ఫుడ్ కోసం ముందుగా మనం 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. అదే బాండీలో 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. బియ్యం, గోధుమ రవ్వ 6th month చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. వీటిని చల్లారనిచ్చి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకున్న పొడిని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీరు 1 week పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 1/2 slice క్యారెట్ తురుముని వేపుకుందాం. అలాగే ఒక చిన్న బంగాళాదుంప తురుమును కూడా వేపుకుని ఈ చిన్న టీ గ్లాస్తో 2 glass వాటర్ని పోసుకుని మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళల్లో చిటికెడు జీరా పౌడర్, 1 year and above బేబీస్కి అయితే చిటికెడు పెప్పర్ పౌడర్, సాల్ట్ని కూడా వేసి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు బియ్యం, గోధుమ రవ్వ గ్రైండ్ చేసుకున్నప్పుడే వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను. ఆ మిశ్రమాన్ని ఇక్కడ వేసేసి 3 minutes పాటు కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకి పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.